పోలీస్ ఆఫీషియల్స్ వచ్చేవాళ్ళు. కానీ డ్రగ్ అబ్యూస్ చేయకూడదు అనే ఒక అవేర్నెస్ కోసం మీ ముందుకి నేను వస్తున్నానంటే మీ యూత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ డ్రగ్ అబ్యూస్, డ్రగ్ అంటే ఏంటి? ఎనీ కెమికల్ సబ్స్టెన్స్ విచ్ మన న్యూట్రియంట్ అదర్ దాన్ మన డైటరీ హ్యాబిట్ ఏదైనా మనం తీసుకుంటే దట్ ఈస్ విచ్ విల్ ఎఫెక్ట్ అవర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, దట్ ఈస్ కాల్డ్ అ డ్రగ్. కూడా మనకి ఇప్పుడు అమ్ముతున్నారు తెలుసా మీకు? చాక్లెట్స్ రూపంలో కూడా డ్రగ్స్ ని అమ్ముతున్నారు. సో ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా మీకు? పిల్లల్ని టార్గెట్ చేస్తారు. ఇది చాలా డేంజరస్. పిల్లల్ని ఫస్ట్ టార్గెట్ చేస్తే మీకు ఫస్ట్ ఫ్రీగా ఇస్తారు. అర్థమైందా? ఇది ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మీకు తెలియట్లేదు. ఈ నెట్వర్క్ లో మిమ్మల్ని లాగడానికి ఏం చేస్తారు? ఫస్ట్ చాక్లెట్స్ లేకపోతే ఏదో ఒకటి మీకు ఫ్రీగా ఇస్తారు. ఆ తర్వాత టేస్ట్ చేశాక మనకి ఏమనిపిస్తుంది? ఇంకా కావాలనిపిస్తుంది అది. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ అడిక్టివ్ ఇన్ నేచర్. తర్వాత కొద్దిసేపు అయినాక ఏమనుకుంటాం? మళ్ళీ ఒకసారి కావాలంటే మళ్ళీ నీకు ఫ్రీగా ఇస్తారు. ఆ తర్వాత స్లోగా ఏం చేస్తారు? డబ్బులు అడుగుతారు. మీరేం చేస్తారు? పేరెంట్స్ నే అడుగుతారు. ఒకసారి ఇస్తారు పేరెంట్స్, తర్వాత స్టీలింగ్ కి మొదలవుతారు. స్లోగా డ్రగ్ పెడ్లర్స్ గా మిమ్మల్ని మారుస్తారు. అర్థమైందా? ఈ నెట్వర్క్ లో ఒకసారి చేరుకుంటే ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి చాలా వెరీ వెరీ డేంజరస్. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్. యూత్ ని టార్గెట్ చేస్తున్నారు. యూత్ మీ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఫస్ట్ మీ అమ్మ నాన్న కోసమే మీరు ఇప్పటికి వచ్చారు కదా. మీ పేరెంట్స్ కి మంచి పేరు తీసుకొని రావాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. సో ఇలాంటి డ్రగ్ అబ్యూస్ చేస్తే ఫస్ట్ ఫ్యామిలీ సిస్టమ్ బ్రేక్ అయిపోతుంది. ఫ్యామిలీ బ్రేక్ అయిపోతే సొసైటీ బ్రేక్ అవుతుంది. సొసైటీ బ్రేక్ అవుతే రీజన్ బ్రేక్ అవుతుంది. రీజన్ బ్రేక్ అవుతే స్టేట్ బ్రేక్ అవుతుంది. స్టేట్ బ్రేక్ అవుతే నేషన్ బ్రేక్ అవుతుంది. సో ఈ డ్రగ్స్ అనేటివి మన ఎంటైర్ దేశాన్ని నాశనం చేసే ఒక నార్కో టెర్రరిజం అనే పదం విన్నారు ఎవరన్నా? అర్థమైందా? ముందు మనకి చిన్నప్పుడు వినేప్పుడు బయో టెర్రరిజం వినింటాం, అటామిక్ టెర్రరిజం వినింటాం. ఇప్పుడు కొత్తగా ఏం టెర్రరిజం? ఎస్, నార్కో టెర్రరిజం ఇస్ ద న్యూ వర్డ్. ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఎవరిని డిస్ట్రాయ్ చేయాలి? ఫస్ట్ యూత్ ని డిస్ట్రాయ్ చేయాలి. మనం డిస్ట్రాయ్ చేయాలా లేకపోతే మనం మన నేషన్ ని కాపాడుకోవాలా? ఎస్. సో ఎవరైనా దీంట్లో ఒకవేళ ఆల్రెడీ నెట్వర్క్ లో ఉంటే మీకు తెలిస్తే ఫస్ట్ మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ టీచర్స్ కో లేకపోతే బొబ్బిల్లో కూడా స్టార్ట్ అయింది తెలుసా మీకు? కాలేజెస్ లో అంతా ఎక్కడి నుంచి వస్తారు? ఈ ఏజెన్సీ ఏరియాస్ లో నుంచి వచ్చి స్లోగా అరే ఏం కాదురా తీసుకోరా, జస్ట్ ఎంత 10 రూపీస్ 20 రూపీస్ అని చెప్పి చిన్న అమౌంట్ కి అలవాటు చేస్తారు. ఆ తర్వాత స్లోగా మీకు తెలుసా కనీసం ఈ నెట్వర్క్ లో మన కెరియర్ ని నాశనం చేసుకోకూడదు. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు సేవ్ అవర్ సెల్స్. ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్యాడ్ డెసిషన్, బ్యాడ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికి దూరంగా ఉండాలి. ఒకసారి హెడ్ కట్ ఆఫ్ అయిపోతే ఏడుస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా అండి? ఒక మనిషికి హెడ్ కట్ ఆఫ్ చేసేస్తారు, అప్పుడు ఏడుస్తే ఏమన్నా వస్తుందా? ఏం రాదు. ఒక్కసారి డ్రగ్ అబ్యూస్ చేసినా 100 సార్లు చేసినా ఒకటే. ఆ ఒక్క డెసిషన్ లో మనం స్ట్రాంగ్ గా ఉండి we should stay away from bad friends. సంకల్ప కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన తెలియజేస్తాను. నేను నా చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్
తెలిసిన తల్లిదండ్రులకు కానీ తప్పక తెలియజేస్తాను. నేను తల్లిదండ్రుల ప్రేమతో, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని పారద్రోలుతాను. నేను మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను.